నమస్తే. ఈ నెల ఏప్రిల్ 27 రోజున మనందరికీ తెలుసు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 25 సంవత్సరాల ఒక పెద్ద పండుగనే జరగబోతూ ఉన్నది. సో ప్రస్తుతం మనం ఎక్కడైతే సభ జరుగుతూ ఉన్నదో ఆ ప్రాంగణంలో ఉన్నాము, ఎల్కతుర్తి సమీప ప్రాంతంలో. ఈ సభ జరిగే ప్రాంగణంలో ఉన్నాము. సో దీనికి సంబంధించి A to Z మనకు అందించేందుకు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఎట్లా జరగబోతుంది, ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఏంటనే విషయాలు అన్నింటినీ కూడా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. ఎట్లా చూస్తారు దాదాపు ఏర్పాటు ఎట్లా సాగుతూ ఉన్నాయి? ఇంకా 10 రోజులు ఉన్నట్టుంది సభకు. చాలా దాదాపు ఇప్పటి వరకు 90% ఏర్పాట్లు పూర్తయినాయి. అసలు రాయక చరిత్రలోనే ఇంత పెద్ద సభ ఎక్కడ జరగలేదు. దాదాపు 1500 ఎకరాల్లో ఈ సభాస్థలి అంటే పార్కింగ్ ప్లస్ సభాస్థలి సీటింగ్ కెపాసిటీ అంతా కలిసి ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. 1500 ఎకరాలు 1500 ఎకరాల్లో దాదాపు 200 ఎకరాల్లో మనకు సభాస్థలి సంబంధించిన ఎవరైతే పబ్లిక్ కూర్చుండో ఆ ఏరియాలు ఉన్నారు. దాదాపు మనకు ఇక్కడ 90% ఏర్పాటు పూర్తయినాయి. ఈ మనకు ఎక్కడ కూడా ఈ సభాస్థలం నుండి 360 degreesలో మనకి ఎక్కడ మనకు మొత్తం టోటల్ దీని చుట్టూ కూడా మనకు పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా మనకు ఇక్కడ ప్లేస్ ఏంటంటే పార్కింగ్ ప్లేస్ కూడా పబ్లిక్ ఇబ్బంది కావద్దన్న ఉద్దేశంతో సభాస్థలం నియర్ బై ఇప్పుడు రోడ్ ఉన్నది, ఆ రోడ్ పక్కనే మీకు పార్కింగ్ ఉంటుంది, రోడ్ యువతల సభాస్థలి ఉంటుంది. అంటే వచ్చే కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఇబ్బంది పడద్దన్న ఉద్దేశంతో సభాస్థలి దగ్గరనే 360 degrees అంటే 4 దిక్కుల అది హైవే, అది సిద్దిపేట హైవే ప్లస్ అక్కడ మనకు మా కరీంనగర్ హైవే ఉన్నది, అది వరంగల్ హైవే ఉన్నది, ఇది దామర రోడ్, ఇది జిల్లా రోడ్డు. అంటే 4 దిక్కుల రోడ్స్ ఉన్నాయి. 4 దిక్కుల కూడా పార్కింగ్ ప్లేసెస్ ఏర్పాటు చేసినాం. అతిపెద్ద పార్కింగ్ ప్లేస్ ఇది. అసలు చరిత్రలో కూడా మన తెలంగాణ కాదు ఎక్కడ కూడా ఇంత పెద్ద పార్కింగ్ ప్లేస్ కానీ ఇంత పెద్ద సమావేశం ఎక్కడ జరగలేదు. పబ్లిక్ కూడా చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. ఎట్లున్నారంటే అసలు పిలవకుండా కూడా కేసీఆర్ చూడాలి, కేసీఆర్ ఏం చెప్తాడో, ఏ విధంగా చెప్తాడో. ఎందుకంటే రేవంత్ రెడ్డి మమ్మలను మోసగించి 6 గ్యారంటీ పేరుతో మమ్మల్ని మాయమాటలు చెప్పి రైతులను కానీ మహిళలు కానీ ఈనాడు అనేక స్కీములు ప్రకటించి అధికారానికి వచ్చిన తర్వాత ఏ స్కీమ్ కూడా నీకు అమలు చేయకుండా ప్రజలను మభ్యపెట్టి ఈరోజు అధికారం చెలాయిస్తున్న రేవంత్ రెడ్డిని దించాలనే ఉద్దేశంతో ఇక్కడ కేసీఆర్ గారు ఏం మాట్లాడతాడు, ఆయన ఏం సందేశం ఇస్తారు అనేది ఇప్పటి నుండే గ్రామాలలో చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు మీటింగ్ ఉంటుంది, ఎట్లా వాళ్ళు అంటే వెహికల్స్ కూడా వాళ్ళే అరేంజ్ చేసుకుంటారు. వెహికల్స్ సంబంధించిన ఖర్చు కూడా వాళ్ళే కూలి పని చేసి ఏదో విధంగా సమకూర్చుకుంటారు. అంటే ఎంత ఉత్సాహం చూపిస్తానంటే ఒక పండుగ వాతావరణంలో ఇక్కడ సమావేశం జరగబోతుంది. ఒక పండుగ వాతావరణం ఇక్కడ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. వచ్చే కార్యకర్తలు కూడా ఒక సంతోషంతో ఏదో ఇబ్బంది వేరే పార్టీలాగా ఏదో మనం బలంతో ఎక్కించి అనేది లేదు. ఇక్కడ స్వచ్ఛందంగా వాళ్ళే గ్రామాలలో స్వచ్ఛందంగా వాళ్ళే మనకు సమావేశానికి వచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభ ఏర్పాట్లకు సంబంధించి వేదిక అనేది మెయిన్ వేదిక ఇదేనా? మెయిన్ వేదిక ఇదే. ఈ వేదిక ద్వారానే మనం కేసీఆర్ గారు ప్రసంగిస్తారు. ఈ వేదిక నుండి భారీ ఎత్తున సెటప్ ఉన్నట్టుంది. అవునే, దాదాపు 500 మంది కూర్చునే ఏర్పాటు జరుగుతుంది. పెద్ద భారీ అంటే బాహుబలి ఇది అది. అవును 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 అవునవును అంటే బాహుబలి వేదిక ఇది, మామూలు వేదిక బాహుబలి వేదిక, బాహుబలి వేదిక ఇది. ఇంత వేదిక కూడా ఎక్కడ మీరు చూడలేదు. దాదాపు మీరు సమావేశాలు చూడండి, ఇంత వేదిక కూడా ఎక్కడ ఎవరు ఏర్పాటు చేయలేదు. అంటే బాహుబలి వేదిక అంటే మీరు అర్థం చేసుకోవాలి ఇక ఎంత పెద్ద వేదికనో. అంటే ముఖ్యులు చాలామంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ చైర్మన్లు అంతా కూర్చుంటానికి దాదాపు 500 నుండి 600 మంది కెపాసిటీ గల వేదికను బాహుబలి వేదికను ఏర్పాటు చేస్తున్నారు. ఇంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాలు వచ్చే 10 లక్షలు ఎబో అవుతారు, లక్షలాది మంది. అంటే ఇంతని కాదు, ఎంతైనా రావచ్చు. ఎంత ప్లేస్ చూడండి, 1500 ఎకరాలు అంటే ఎంతమంది చెప్తారు. చాలా అసలు క్రౌడ్ బాగా వస్తుంది. ఈ క్రౌడ్ చాలా ఉత్సాహంగా ఉన్నారు ప్రజలు. ఎందుకంటే 90% అయిపోయినాయండి పనులు. నీకు ఎక్కడ కూడా ఇక్కడ చిన్న ముళ్ళు లేకుండా కూడా మేము మొత్తం క్లీన్ చేయించినాం. పార్కింగ్ ప్లేస్లో కూడా ఇప్పటివరకు మొత్తం పూర్తి ఏర్పాటు జరిగినాయి. సభ వేదిక కూడా దాదాపు పూర్తి కావాల్సింది. అంటే మన సభ సంబంధించిన ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తిగా అయినాయి. ఇది ఎండాకాల పరిస్థితి కాబట్టి సో ప్రజలు కూడా వచ్చేటప్పుడు వాళ్ళకి ఫుడ్ కావచ్చు, లేకపోతే వాటర్ కావచ్చు, అట్లాంటి వాటికి ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? దాదాపు 10 లక్షల నుండి 15 లక్షల వరకు మజ్జిగ ప్యాకెట్లు, 10 లక్షల నుండి 15 లక్షల వరకు వాటర్ ప్యాకెట్లు. అంటే టోటల్గా చల్లని మళ్ళా కూల్ వాటర్, కూల్ మజ్జిగతో ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. దాదాపు ఒక 600 డ్రమ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఆ డ్రమ్స్లో వేసి అక్కడ మా సంబంధించిన వాలంటీర్స్ని పెట్టి వాళ్ళకు ప్రజలకు అందుబాటులో ఉన్నట్టు ఏర్పాటు చేస్తున్నాం. సో ఎట్లా ఉండబోతుంది సభ తర్వాత కేసీఆర్ స్పీచ్ కావచ్చు? సో చాలా రోజుల తర్వాత జరుగుతాయి, చాలా మార్పులు జరుగుతాయి. ఎందుకంటే
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలు అమ్మాయినాయి. ప్రజలు ఊహించింది ఒక్కడు కూడా స్కీమ్ సక్సెస్ కాలేదు. కాబట్టి కేసీఆర్ రావాలి, కేసీఆర్ మళ్ళీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా అసలు సమావేశానికి స్వచ్ఛందంగా వస్తారంటే అర్థం చేసుకోవాలి మనం. అంటే కేసీఆర్ని కోరుకుంటాను కానీ స్వచ్ఛందంగా వస్తాను. కాబట్టి ఇక్కడ మళ్ళీ వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమే, కేసీఆర్ గారి ప్రభుత్వమే. ఈరోజు తెలంగాణ ప్రాంతం అభివృద్ధి కావాలన్నా, నీళ్ళు కావాలన్నా, ఉద్యోగాలు కావాలన్నా, ఏది కావాలన్నా కూడా కేసీఆర్ గారి ద్వారానే ఏర్పడతాయి తప్ప ఎవరు కూడా పరిపాలించలేరు. ఎవరి ద్వారా ఎవరితో సాధ్యం కాదు. ఇప్పుడు రాజకీయాల పరిణామాలు చూడొచ్చా కేసీఆర్ ఈ మీటింగ్ తర్వాత ఏదైతే ఈ ప్రోగ్రామ్ ఉందో రాజకీయ పరిణామాలు జరుగుతాయి కదా. ఇప్పుడే చాలా మంది చర్చ సాగుతూ ఉంది. సో ఎట్లా ఉండబోతుంది ఏందనేది అటు అధికార పార్టీ నుంచి కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ప్రజలతో పాటు. వచ్చేది ఇప్పుడు మేము ఏదో ప్రభుత్వం లేకుంటే సమస్య లేదు. వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉంటారు. పెన్షన్ కావాలన్నా, నీళ్ళు కావాలన్నా, ఉద్యోగాలు కావాలన్నా, ఏది కావాలన్నా, ఏ సంక్షేమ కార్యక్రమం కావాలన్నా కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేసీఆర్ ద్వారానే అవుతుంది. మొత్తానికైతే సక్సెస్ఫుల్ అవుతుంది. 100% సక్సెస్ఫుల్. ఇది ఈ సభకు సంబంధించి ఏదైతే 25 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారో సో దానికి సంబంధించి పూర్తిగా ఇప్పటివరకు 90% పనులు పూర్తి అయిపోయాయి. సో ఆల్మోస్ట్ ఈ నెల 27 లోపల పూర్తి అయిపోతాయి. సభ కూడా సక్సెస్ఫుల్గా జరుగుతుందని చెప్పి కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. అదేపాటు 10 లక్షల పైన కూడా జనాలు వస్తారంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం పైన చాలా వ్యతిరేకత అనేది రావడం జరిగింది. సో ప్రభుత్వం మీద నమ్మకం కూడా కోల్పోయింది. సో ప్రజలందరూ కూడా కేసీఆర్ కోసము, కేసీఆర్ రాక కోసము, కేసీఆర్ స్పీచ్ కోసము ఎప్పుడు బయటకు వస్తారు అన్నట్టుగా చూస్తూ ఉన్నారు. సో ఈ వేదిక నుంచి ఈ సభ భారీ ఎత్తున జరగబోతున్నట్టు కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ శివతో ప్రభాకర్, మిరటి, వరంగల్ నుంచి.